శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. మహాశివరాత్రి పండుగ సమీపిస్తున్న తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న శ్రీశైలంలో జరిగిన ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న మంత్రి అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. భక్తులకు ఇబ్బంది కలిగితే సహించేది లేదు అనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ముఖ్యమైనటువంటిది మనకి ఇవాళ కడప బద్వేల్ నియోజకవర్గంలో ఉంది. అక్కడ దాంతోపాటు మన త్రిపురాంతకం దగ్గర, అలాగే భైరవకోన దగ్గర, సీతారాంపురం మండలంలో ఇక్కడంతా కూడా ఉన్నాయి. వీటన్నిటిని కాశీనాయన ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఎక్కువ శైవ క్షేత్రాలుగానే తీర్చిదిద్దబడ్డాయి. గతం నుంచి కూడా అడవుల్లో ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులతో మన వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకోకపోతే పోయేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరోజు దానికి మనం గతంలో కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పాం, వాళ్ళు సహకరించారు. లాస్ట్ ఇయర్ కూడా, ఈ సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో డిఎఫ్ఓని కూడా సంప్రదించడం, మన డిఈఓలు కానీ మన ఇన్ఛార్జ్ ఆఫీసర్లను ఎవరినైతే ఫెస్టివల్ ఆఫీసర్లు చేస్తున్నామో వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరం తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి పని ఉంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ ఆలయ ఈవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహాశివరాత్రికి రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలంటూ సూచనలు చేశారు. మాల వేసుకున్న భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దేవుడి దర్శనానికి వచ్చే భక్తులే ముఖ్యమంటూ వారి ప్రైవసీ అలాగే వారి గౌరవానికి భంగం కలగకూడదన్నారు మంత్రి. శ్రీశైలంలో నిన్న జరిగిన ఘటన అధికారులపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. దీంతో వాళ్ల పనితీరు అద్దం పడుతోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకూడదు అనంటూ మంత్రి చాలా క్లియర్గా చెప్పారు. దర్శనాలు త్వరగా పూర్తయ్యేలా క్యూ లైన్ల నిర్వహణ కూడా ఉండాలంటున్నారు. అలాగే తాగునీరు, వసతి కల్పనలో కూడా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదు అనంటూ గట్టిగా చెప్పారు. ముఖ్యంగా మాలధారలను అగౌరవపరిచేలా వ్యవహరించవద్దంటూ మంత్రి ఆనం హితవు పలికారు.